ప్రపంచంలో దేవుడు మనుషుడుగా పుట్టినాడు అనేది వార్త. దేవుడు ఎప్పుడు మనుషుడుగా పుట్టడు, అయితే దేవుడు పుట్టాడు, అది వార్త. దేవుడు చనిపోయాడు, అది కూడా వార్త. దేవునికి మరణం లేదు, ఆయన చనిపోయాడు, అది వార్త. చనిపోయిన వారు ఎప్పుడు తిరిగి లేవరు, అయితే దేవుడు 3వ దినాన తిరిగి లేచాడు, అది వార్త. కాబట్టి ఈ సువార్తని, ఈ మంచి వార్తని వెళ్ళి ప్రజలకు చెప్పండి. దేవుడు ఎందుకు మనుష్యుడిగా పుట్టాడు, ఎందుకు ఆయన చనిపోయాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు, ఈ సమాచారం చెప్పమని ప్రభుల వారు సేవకులమైన మనకు చెప్పాడు. కానీ మిగిలినవి కాదు. నువ్వు సువార్త చెప్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు దేవుడు చేయగలడు, ఎన్నో మహత్కార్యాలు చేయగలడు. దానికోసం ప్రత్యేకంగా బ్యానర్లు, దానికోసం ప్రత్యేకంగా హడావుడి, డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా దుబారా అని నాకు అనిపిస్తుంది. దయచేసి దేవుని బిడ్డలు బాగా గమనించాలి. దైవ జనాంగమా, ఒక దైవ సేవకుడు ఎప్పుడు కూడాను ఎలాగ ఉండాలంటే దేవుడు చెప్పిన ప్రకారముగా ఆయన తాళపు చేతులు కలిగి ఉండాలి. నేను అడుగుతాను చిన్న మాట, ఎంతమంది దైవ సేవకుల చేతిలో తాళాలు ఉన్నాయి, ఎంతమంది దైవ సేవకుల చేతిలో రింగులు ఉన్నాయి? ఓసారి రింగు ఉండే వాళ్ళందరూ చేయి. మా వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు కాబట్టి రింగ్ మాస్టర్లే. మీరు చెప్పండి నాయన. బయట ఉండే వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా ముందు కూర్చున్న బిడ్డలు. మీ దగ్గర తాళాలు ఉంటే దేవుడు మిమ్మల్ని పరలోకంలో ఏది మీరు బంధించమని అడుగుతారో ప్రభు అక్కడ బంధిస్తాడు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు చాలా మంచోడు. దేవుడు ఎప్పుడు అబద్ధము చెప్పడం. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి ఆలోచించండి, సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు, మీకు బోధించి ఉంటారు. అయితే నేను బోధించేది వేరు, బాగా వినాలి. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు చెప్పాడు. అది 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు నిడివితో ఆ గుడారాన్ని కట్టాలి. దాని చుట్టూ 5 అడుగులు ఎత్తుగలిగిన తుమ్మ కర్రలను పాతి దాని చుట్టూ అడ్డతెరని కట్టాలి. ఆ తుమ్మ కర్రల పై భాగాన వెండితో చేయబడిన కొప్పులు తొడగాలి. దూరం నుండి చూసే ప్రతి వారికి కూడా ఆ వెండి తలతల కనిపించాలి. ఆ రీతిగా ఆ నాటబడిన తుమ్మ కర్రలు తూర్పున 10, పడమర 10, ఉత్తరాన 20, దక్షిణాన 20, మొత్తము వెరసి 60 తుమ్మకర్రలు ఉండాలి. ప్రతిదీ కూడా ఎంతో ఆత్మీయమైన సత్యాలకు సంబంధించిన సందేశాలు అవి. ఆ తరువాత ఆ ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా దేవుడు విభాగించమని చెప్పాడు. ఆ మొదటి భాగాన్ని ప్రాకారము అని చెప్పాడు. ప్రాకారంలో బలిపీఠము, గంగాళము అనే దాన్ని ప్రభువు ఉంచమని చెప్పాడు. తరువాత పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలంలో బంగారపు సముఖపు రొట్టెల బల్ల, బంగారపు ధూపవేదిక, బంగారపు దీపవృక్షము ఉంచమని చెప్పారు. తరువాత అతి పరిశుద్ధ స్థలం, అందులో తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగించబడిన మందస్సాన్ని ఉంచమన్నారు. ఆ మందస్సం పై భాగాన కరుణాపీఠం. కరుణాపీఠం మనకు ఏకాండమై 2 కెరూబులు తమ రెక్కలు చాపి ఆ మందసపు పెట్టెను కప్పి ఉండాలి. అక్కడికి ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళాలి. తాను వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన వస్త్రధారణతో ఆయన వెళ్ళాలి. ఇవన్నీ కూడా దేవునికి ప్రతిరూపమైన ఉపకరణాలు. ఈ స్థలాలన్నింటి దగ్గర యాజకుడు పని చేయాలి. ప్రియులారా గమనించాలి,
మొదటిది బలిపీఠం. మోషేతో చెప్పాడు, మోషే నీవు బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠము తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉంటారు. ఈ బలిపీఠము దగ్గర ప్రజలకు పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. ఈ ప్రత్యక్షపు గుడారము దండుపాలెం మధ్యలో ఉంటుంది. దీని చుట్టూ 12 ఇజ్రాయేలీల గోత్రాలు ఉంటాయి. తూర్పున 3, పడమర 3, ఉత్తరాన 3, దక్షిణాన 3, ఈ రీతిగా 12 గోత్రాలలో ఉన్న ప్రజలు నివాసం చేస్తూ ఉంటారు. ఆ ప్రత్యక్షపు గుడారాన్ని వాళ్ళు చూసినప్పుడు వారిలో ఎవరు పాపం చేశారో వారు మోషే వారికి నియమించినటువంటి ఆ పాప క్షమాపణ నిమిత్తం ఏర్పాటు చేయబడిన పశువుని కానీ, గొర్రెను కానీ, పక్షిని కానీ యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ యాజకుడు దాన్ని బలి ఇచ్చి ఆ బలిపశు యొక్క రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించి ఆ రక్తాన్ని కొంచెం పాత్రలో తీసుకొని ఆ పాప క్షమాపణ కోరుకున్న వ్యక్తి కుడి చెవికి, కుడి చేతి బొటన వేలికి, కుడి కాలి బొటన వేలికి చమిరి, నీ పాపం క్షమించబడ్డది, ఇక మీదట పాపం చెయ్యొద్దు అని యాజకుడు చెప్పాలి. ప్రియులరా గమనించాలి, ఆ రీతిగా బలిపీఠం దగ్గర కార్యము పాప క్షమాపణ అనే కార్యం జరిగేది. ఒక మనుషుడు తన పాప క్షమాపణ నిమిత్తం తీసుకొచ్చిన పక్షి లేక గొర్రె లేక కోడె దూడ కానీ వెంటనే బలి ఇవ్వరు. వాటిని యాజకుడు 14 రోజులు పరీక్ష చేయాలి. పరీక్ష చేసి ఆ తరువాత అది పరిశుద్ధమైనదైతేనే అతని కొరకు దానిని బలి ఇస్తారు. ఆ రీతిగా ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందుతాడు. అది మన పితరుల కాలంలో జరిగిన కార్యం. అయితే ఇప్పుడు మనకు పరమ బలిపీఠమైన యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆ బలిపీఠము తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగించబడినట్లుగా 2 పదార్థముల సమ్మేళనం ఉన్నట్టు ఈ రోజున యేసు ప్రభుల వారు కూడా మనుష్య కుమారుడుగా భూమి మీద, దేవుని కుమారుడుగా పరలోకంలో ఆయన ఉంటున్నాడు. యేసు ప్రభు దగ్గర తప్ప ప్రపంచంలో ఎవ్వరి వద్ద మనుషులకు పాప క్షమాపణ అనేది లేదు. అందుకనే దేవుడు నరుడుగా ఈ లోకంలో పుట్టి మనందరి కొరకు ఆయన యాగ పశువుగా బలైపోయాడు. మన పాప క్షమాపణ నిమిత్తం మనం పశువుని తీసుకెళ్లాల్సిన పని లేదు. మనందరి కోసం ప్రపంచంలో సూర్యుని క్రింద భూమికి పైన నివాసం చేసే ప్రతి వాని పాపం నిమిత్తమై ఆయన బలి అయిపోయాడు. కాబట్టి పాప క్షమాపణ అనేది బలిపీఠం దగ్గరే జరుగుతుంది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి. రెండవది గంగాళం అని చెప్పాడు. గంగాళము అంటే శుద్ధీకరణకు సాదృశ్యమని అర్థం. ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందిన తరువాత తను శుద్ధీకరించబడాలి. అనగా శుద్ధీకరణకు ఈ రోజున కార్యమేమిటి అంటే బాప్తిస్మం. బాప్తిసాన్ని గురించి 3 ప్రత్యేకమైన విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. ఒకటి, యేసు ప్రభుల వారు యోహాను గారు చెప్పారు. యోహాను గారు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందమని చెప్పారు. యేసు ప్రభుల వారు కూడా ఆ రీతిగానే చెప్పాడు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించాదని అపోస్తలులు చెప్పారు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలని. శుద్ధీకరణ అంటే బాప్తిస్మం అని అర్థం.
ఒక వ్యక్తి బాప్తిస్మం ఎందుకు పొందాలి అంటే నా పాపాలు ప్రభు క్షమించాడు అనే నిర్ధారణ కోసం. బాప్తిస్మం పొందే ప్రతి బిడ్డ నా పాపాలు ప్రభు క్షమించాడు అనే నిర్ధారణ కోసం. రెండవది, అపోస్తులుడైన పౌలు సౌలుగా ఉండేటప్పుడు దమస్కు ముఖద్వారం దగ్గర దేవుడు అతన్ని దర్శించాడు. అప్పుడు దమస్కులో తిన్ననిది అనబడిన వీధిలో ఆయన ఒక ఇంట 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు కనిపించలేదు. దమస్కులో అననీయ అనే ఒక ప్రవక్త ఉండేవాడు. దేవుడు చెప్పాడు, అననీయ ఫలానా వీధిలో సౌలు ఉన్నాడు, వెళ్ళి ప్రార్థించు, ఆయనకు బాప్తిస్మం ఇవ్వమని. వెళ్ళి అననీయ ప్రవక్త చెప్పాడు, సౌల సహోదరుడా, లేచి నీవు బాప్తిస్మము తీసుకొని నీ పాపములు కడుక్కో అని చెప్పాడు. బాప్తిస్మం అంటే ఒకటి, నీ పాపాలు క్షమించబడ్డాయి. రెండవది, బాప్తిస్మం అంటే క్షమించబడిన ప్రతి పాపాన్ని కడుక్కోవడం. ఈ మధ్యాహ్న సమయమందు ఈ స్థలంలో చాలామంది బాప్తిస్మము తీసుకున్నారు. నిజంగా మీ పాపాలు క్షమించబడ్డాయా? నిజంగా మీ పాపాలు కడగబడ్డాయా? గలతీ పత్రికలో 3:27లో పౌలు గారు చెప్పారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు అని చెప్పాడు. 1, పాపాలు క్షమించబడి ఉండాలి. 2, పాపాలు కడగబడి ఉండాలి. 3, క్రీస్తును ధరించి ఉండాలి. బాప్తిస్మము యొక్క ఉద్దేశం, గంగాళం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ రోజున నీవు క్రీస్తుని ధరించి ఉండాలి. క్రీస్తుని ధరించడం అంటే ఆ రూపంలో మనము తయారు కావడం కాదు. క్రీస్తు ప్రభుల వారికి ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయనలో ఉన్న మంచి ప్రేమ, ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న వినయం, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న లోబడేతనం అన్నీ నాలో కనిపించాలి. నేను బాప్తిసం పొందానని చెప్పి వీటిలో ఏ ఒక్కటి నాలో లేకపోతే దానివల్ల ప్రయోజనమే లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ గంగాళం యొక్క అనుభవాన్ని ఆ రీతిగా చెప్పాడు. మూడవది, సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. దాని మీద 12 రొట్టెలు ఉంటాయి. ఆ 12 రొట్టెలు, 6 రొట్టెలు ఒక దొంతిగా, మరి 6 రొట్టెలు మరొక దొంతిగా ఉంచుతారు. వాటి మీద సాంబ్రాణిని ఉంచుతారు. ఎందుకు అంటే ఆ రొట్టెలు చెడిపోకుండా ఉండటానికి. దానిని సన్నిధి రొట్టెలు అని అంటారు. యాజకులు మాత్రమే దాన్ని భుజించాలి. అయితే ఆ రోజున ఆ రీతిగా ఈ రోజున మనందరము కూడా ఆ రొట్టెను భుజించటానికి దేవుడు మనకు యోగ్యతని ప్రసాదించాడు. ఆ రొట్టె ఎవరు అని అడిగితే యేసయ్య చెప్పాడు, నేను జీవాహారాన్ని, నేను జీవ జలమును అని చెప్పాడు. తరువాత నేను ఆహారం అని చెప్పిన యేసయ్య అంటున్నాడు, ఎవరైనా అంటే యోహాను చెప్తున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పాడు. యేసు ప్రభుల వారు వాక్యమై ఉన్నారు. ఈ రోజున మనమంతా కూడా ఆ వాక్యాన్ని భుజించే బిడ్డలుగా ఉండాలి. వాక్యాన్ని వినేవారుగా కాదు, వాక్యాన్ని చదువువారుగా కాదు, వాక్యాన్ని భుజించాలి. వాక్యంలో ఉన్న శక్తి మనము సంపాదించుకుంటూ ఉండాలి.
దేవుని వాక్యం ఆ రీతిగా బోధిస్తారు. ఇక్కడ నేను మీకు విషయం అడుగుతా, నన్ను గమనించాలి. మీలో చాలామంది ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, దైవ సేవకులు కూడా ఇక్కడున్నారు. సంఘము అనేటటువంటిది మన రతన్ రాజు గారు కట్టినట్టుగా 4 గోడలు, చక్కటి కిటికీలు, మంచి ద్వారాలు, పెద్ద ముఖద్వారము, మంచి వేదిక, చక్కటి పోడియం, ఇవన్నీ చూసి చాలా చక్కగా నిర్మాణం చేశారు. బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది అని. అయితే దైవ సేవకులు రతనరాజు గారు తన ముందు కూర్చున్నటువంటి ప్రజల్ని తాను నడిపించాలి. ఎలాగ నడిపించాలంటే ఆయన మొట్టమొదట సంఘంలో ఉన్న బిడ్డల్ని బలిపీఠం దాకా నడిపించాలి. బలిపీఠం నుండి గంగాళం దాకా నడిపించాలి. గంగాళం నుండి సముఖపు రొట్టెల బల దాకా నడిపించాలి. సంఘంలో ఉన్న బిడ్డల్ని దైవ సేవకుడు ఆ రీతిగా నడిపించకపోతే తాను చేసే సేవ వ్యర్థమైపోతుంది. ఒక్కటి ఆలోచించండి. తమ్ముడు, ఫోన్లో మాట్లాడొద్దమ్మా, తమ్ముడు బయటికి వెళ్ళి మాట్లాడుకోయ్యా, దేవుని సన్నిధి కదయ్యా, కాస్తన్నా గౌరవించయ్యా. దయచేసి గమనించాల్సింది, దేవుని సంఘాన్ని సేవకుడు ఎలాగ నడిపించాలి. మేం పెంతుకోస్తు వారం అని పెంతుకోస్తు బోధ చేయొద్దు. మేము భక్త సింగ్ వారం అని భక్త సింగ్ బోధ చేయొద్దు. మేము బ్రదర్ అండ్ ఫెలోషిప్ అని ఆ బోధ చేయొద్దు. మేము ఎల్ఈఎఫ్ అని ఆ బోధ చేయొద్దు. ఆ సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు చెప్పిన ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు అవి బోధించుకుంటూ అలాగ నడుస్తున్నారు. బైబిల్ మనకు చెప్పింది ఏమిటంటే, ఒక యాజకుడు, ఒక సేవకుడు ప్రజలను బలిపీఠం దగ్గరికి నడిపించాలి. అక్కడ నుండి గంగాళం దగ్గరికి నడిపించాలి. అక్కడ నుండి సముఖపు రొట్టెల బల దగ్గరికి నడిపించాలి. ఒకటి పాప క్షమాపణ, రెండవది శుద్ధీకరణ, మూడవది వాక్యానుసారమైన జీవితం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా వాక్య ప్రకారంగా జీవించేటట్టుగా సేవకుడు పని చేయాలి. దయచేసి మంచి ప్రసంగాలు చేయడము సేవకులకి తెలుసు. అయ్యా తమ్ముడు, నువ్వు చాలా డిస్టర్బ్గా ఉన్నావయ్యా, వింటే విను, లేకుంటే పక్కనన్నా కూర్చో, నా ఎదురుగా ఏంది తమ్ముడు, దయచేసి కూర్చొని విన్నాయన 4 మాటలు. సేవకుడు దయచేసి సంఘాన్ని నడిపించాలి. ఈ రీతిగా వాక్యానుసారంగా జీవించే బిడ్డల్నిగా సంఘాన్ని నడిపించాలి. ఆ రీతిగా నడిపించకపోతే నేను యాజకుడు కాదు, నా ముందు కూర్చున్న విశ్వాసులు సంఘము కాదు. ఆ రీతిగా ఇది దేవుని దృష్టిలో లేనే లేదు. అదైన తరువాత సముఖపు రొట్టెల బల దగ్గర నుండి బంగారపు ధూప వేదిక దగ్గరికి వెళ్ళాలి. బంగారపు ధూప వేదిక తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. అక్కడ యాజకుడు ధూపం వేస్తే, ధూప చూర్ణము వేస్తే అందులో నుండి వచ్చే ధూమము దేవునికి ఇంపైన సువాసన. అనగా ఆ స్థలము ప్రార్థనా స్థలం. మనం చేసే ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండాలి. మన ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకుండా, మన ప్రార్థనకు జవాబు లేకుండా, మన ప్రార్థనను దేవుడు వినకుండా ఉండకూడదు. ఎప్పుడు వింటాడంటే, నేను చెప్పినట్లుగా దైవ సేవకుడు సంఘం అంతటిని కూడా బలిపీఠము దగ్గర నుండి గంగాళము దగ్గరికి, సముఖపు రొట్టెల బల దగ్గరికి, ధూప వేదిక దగ్గరికి నడిపించాలి. ధూప వేదిక దగ్గర యాజకుడు వేసేటటువంటి ధూపాన్ని 5 దినుసులతో తయారు చేస్తారు. 1 అచ్చ జటామాంసి, 2 గోపి చందనం, 3వది గంధపు చెక్క,
నాలుగవది స్వచ్ఛమైన సాంబ్రాణి, ఐదవది ఉప్పు. వీటినన్నింటినీ కూడా చూర్ణము చేసి ఆ పొడిని తీసుకొని సమపాళ్ళలో కలపాలి. ఆ రీతిగా సమపాళ్ళలో కలిపిన ఆ పొడిని, ఆ పొడిని ధూప వేదిక మీద వేస్తే అది ధూమం వస్తుంది, ఆ పొగ వస్తుంది. అది దేవునికి ఇంపైన సువాసన అని ప్రభు చెప్తాడు. అప్పుడు నీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుంది. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ చేసే ప్రార్థన దేవుడు వినున్నట్టుగా యాజకుడు నడిపించాలి. ఈ 5 రకాలైన దినుసుల అనుభవాలు సంఘంలో విశ్వాసి కలిగి ఉండాలి. ఆలోచించండి. నేను అడిగే ప్రశ్న, చాలా సంఘాల నుండి ఇక్కడికి వచ్చారు, చాలామంది సేవకులు ఇక్కడికి వచ్చారు. మీరు ఏ అనుభవంతో విశ్వాసుల్ని నడిపిస్తున్నారు? పెంతెకోస్తా, భక్త సింగారా, బ్రదర్ అండ్ ఫెలోషిపా, ఎల్ఈఎఫ్ఆ, బైబిల్ మిషనా? దేనితో మీరు నడిపిస్తున్నారు? అది కాదు నడిపించాల్సింది. సేవకుడు ఈ పద్ధతిలో నడిపించాలి. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ కూడా బలిపీఠం అనుభవంలోకి నడిపించాలి. గంగాళపు అనుభవంలోనికి, సముఖపు రొట్టెల అనుభవంలోనికి, ధూప వేదిక అనుభవంలోకి నడిపించబడాలి. ప్రతి ఒక్కరూ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి వారు కూడా సేవకుడు అందరినీ నడిపించాలి. సంఘంలో చూడండి, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమంది బయటికి వెళ్తూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. సరైన ఆర్డర్ లేదు, సరైన క్రమం లేదు, దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు. అసలు ఎందుకు సంఘానికి వస్తున్నారు? చాలామంది సంఘానికి వచ్చేటప్పుడు ఎందుకు వచ్చారు తల్లి మీరంటే, ఆ అమ్మ చెప్తాది, నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు, వానికి ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం ప్రార్థించండి. ఆమె కొడుకు ఉద్యోగం కొరకు వచ్చారు. ఇంకో తల్లి అడుగుతుంది, ఏం మీరు వచ్చారు ఎందుకు అంటే, ఆమె అంటుంది, నా కొడుకు పెళ్ళి 10 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు లేదు, వానికి సంతానం కలిగేటట్టు ప్రార్థించండి. వానికి సంతానం ఏడ, వాని కోడలకు కదా సంతానము, ఆమె కొడుక్కి సంతానం కావాలని అడుగుతారు. దయచేసి గమనించాలి, సంతానం కొరకు ఒక్కడు, ఉద్యోగం కొరకు ఒక్కడు, ఆరోగ్యం కొరకు ఒక్కడు, సమాధానం కొరకు ఒక్కడు, భర్త మార్పు కొరకు ఒక్కడు, భార్య మార్పు కొరకు ఒక్కడు, యేసు ప్రభు కొరకు వచ్చినోడు ఒక్కడు లేడు. ఎందుకంటే దయచేసి గమనించాలి, దైవ సేవకులకు మరలా ఒక్కసారి నేను శిరస్సు వంచి వారి పాదాలకు నమస్కరిస్తాను. మనము సంఘాన్ని నడిపించవలసిన విధానం ఇది. దయచేసి గమనించాలి. ఈ విధానంలో మనం నడిపించకపోతే ఒక్కరిని కూడా మనం పరలోకానికి తీసుకెళ్ళలేం. కాబట్టి ధూప వేదిక అంటే ప్రార్థన అనుభవం లేకి వారిని నడిపించాలి. అదైన పిమ్మట బంగారపు దీపవృక్షము ఉంది. బంగారపు దీపవృక్షమునకు ప్రకాండం ఉంది. ప్రకాండమునకు 7 కలశములు ఉన్నాయి. ఒక్కొక్క కలశంలో దంచి తీసిన స్వచ్ఛమైన ఒలివల నూనెను పోయాలి. అందులో ఒత్తిని కూడా పెట్టాలి. అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. యాజకుడు జాగ్రత్తగా దాన్ని చూడాలి. ఆ ఒత్తి కాలుతూ కరుడు కట్టకూడదు. ఆ ఒత్తి వెలుగుతూ నూనె అయిపోకూడదు. కలశంలో నూనె అయిపోకూడదు. ఒత్తి కరుడు కట్టకూడదు. యాజకుడు జాగ్రత్తగా రాత్రి కానీ పగలు కానీ చూస్తూ ఆ ఒత్తిని, కరుడు కట్టిన ఒత్తిని కత్తిరించాలి. ఆ ఒత్తిని పెంచాలి. నూనె అయిపోతే నూనెను పోస్తూ ఉండాలి. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా వెలుగుతున్న దీపాల్లాగా ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధాత్మ నిత్యము ఆత్మ పూర్ణులుగా ప్రతి వారు కనిపించాలి.
ఏదో గట్టిగా బిడ్డలు వాయిద్యాలు వాయించినప్పుడు, ఏదో జోసఫ్ గారు వర్షిప్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఆత్మతో నింపబడిపోయి అది అయిన తర్వాత నిద్రపోయేది ఆత్మ పూర్ణత కాదు. ఆత్మ పూర్ణత అనేది ఎప్పుడు నీవు ఆత్మ పూర్ణురాలుగా, ఎప్పుడు నీవు ఆత్మ పూర్ణుడుగా ఉండాలి. దైవ సేవకుడు వారిలో కరుడు కట్టేదేమో ఒత్తి చూడాలి. అంటే ఆత్మ పొందిన బిడ్డలు వెలగకపోవటానికి ఒత్తి కరుడు కట్టడం అంటే వారిలో పాపం ప్రవేశించిందేమో చూసి, అమ్మ నీవెందుకు ఆత్మతో నింపబడ్డం లేదు, అయ్యా మీరెందుకు ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడడం లేదు, మీ జీవితంలో ఏదైనా తప్పితం ఉందేమో అని చెప్పి ఆ కరుడు కట్టిన ఒత్తిని కత్తిరించినట్లుగా వారిలో ఉన్న పాపాన్ని కత్తిరించే పని యాజకుడు చేయాలి. యాజకుడు చేయాలి. దయచేసి గమనించాలి. ఎందుకు మీరు వెలగలేదని పరిశీలన చేసి వారిలో నూనె అయిపోయేదేమో అంటే వారిలో ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో చూడాలి. వారిని ప్రోత్సహించాలి. చెల్లి బాగా ప్రార్థించాలమ్మా, తమ్ముడు బాగా ప్రార్థించాలి. నీవు ఆత్మలో ఆరిపోతూ ఉన్నావు, చెల్లెమ్మ నువ్వు ఆత్మలో ఆరిపోతున్నావని దైవ సేవకుడు వారిని ప్రోత్సహించాలి. ప్రోత్సహించి వారు వెలుగుతున్న దీపాలు లాగా సంఘంలో కనిపింతురుగాక. హల్లెలూయా. దైవ సేవకుడు ఆ రీతిగా సంఘంలో నడిపిస్తూ రావాలి. అపోస్తుడైన పౌలు గారి గురించి మాట్లాడేటప్పుడు ఆ మేడ గదిలో అనేక దీపములుండెను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన విస్తరించి మధ్యరాత్రి వరకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ మేడ గదిలో అనేక దీపములుండెను అని అంటే ఆయన దీపాలకు బోధిస్తున్నాడా? కాదు. పౌలు గారి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆత్మపూర్ణులే. పౌలు గారి సంఘంలో ఉన్న ప్రతి సహోదరి ఆత్మపూర్ణురాలే. ఈ రోజున ఈ ఉదయకాలం మందు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు దైవ సేవకులు రతనరాజు గారి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆత్మపూర్ణులుగా ఉందురుగాక. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు ఒక మంచి మార్పు కలిగి నా సంఘంలో కూడా ప్రతి వారు పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉందురుగాక అని పని చేయాలి. దయచేసి గమనించాల్సింది, మాకు జనం వస్తున్నారు 2000 మంది, మాకు ధనం వస్తుంది, మాకు వచ్చే కానుకలు లెక్క పెట్టడానికి ఆ మిషన్లు ఉన్నాయి, డబ్బులు లెక్క పెట్టలేకపోతున్నామని. డబ్బుల కోసమా యేసు ప్రభు పని చేయమనింది? జనం కోసమా, ధనం కోసమా? కాదు. ప్రభు ప్రజలను పరలోకానికి నడిపించటానికి దేవుడు నిన్ను ఆయనకు బదులుగా ఒక ప్రతినిధిగా ప్రభుల వారు పెట్టారు. ఒక దైవ సేవకుడు దేవునికి ప్రజలకు మధ్యన ఆయన ప్రతినిధిగా నిలబడి ప్రజల్ని పరలోకానికి నడిపించే పని చేయాలి. దయచేసి ప్రతి సేవకుడు ఆలోచించాల్సింది, తమ్ముడు మీరు ఎదురుగా నిలబడి మాట్లాడొద్దు, వింటే వినండి, లేకపోతే పక్కకి వెళ్ళిపోండి. దయచేసి గమనించాల్సింది, ప్రతి దైవ సేవకుడు ఆలోచించాల్సింది, మా సంఘంలో వారి సంఘంలో కంటే మా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు అని మాట్లాడొద్దండి. మా సంఘంలో వచ్చినంత కానుక ఇంకే సంఘంలో రాదు అనొద్దండి. మా సంఘంలో ఉన్నట్టు వాయిద్యాలు ఇంకే సంఘంలో లేవు అనొద్దండి. యేసు ప్రభు వాయిద్యాల కోసం, ధనం కోసం, జనం కోసం నిన్ను పంపలేదా? ఆయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సువార్త చెప్పి బలిపీఠం దగ్గర నుండి మంద సంఘం దాకా నడిపించటానికి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నా మాటలు అర్థమైన వాళ్ళొకసారి హల్లెలూయా చెప్దాం. సెల్ ఫోన్లు అవి ఇవి దెయ్యాలు తమ్ముడు, బాగా గమనించాలి. దేవుని వాక్యాన్ని వినాలి. బైబిల్ సెలవిస్తుంది ఎంతవరకు ఒక దైవ సేవకుడు
తన సంఘాన్ని నడిపించాడో పరీక్ష చేసుకోవాలి. సంఘంలో ఉన్న బిడ్డలు దైవ సేవకుని ద్వారా ఎంతవరకు నడిచారో మీరు పరీక్ష చేసుకోవాలి. ఎక్కడున్నారు? బలిపీఠం దగ్గరన? ఎక్కడున్నారు? గంగాళం దగ్గరన? ఎక్కడున్నారు? సముఖపు రొట్టెల బల దగ్గరన? ధూప వేదిక దగ్గరన? లేక దీపవృక్షం దగ్గరన? ఎక్కడున్నారు? ఎంతవరకు నడిపించారు? చాలామంది చెప్తారు, ఏమంటారు తెలుసా, ఈయన ఈ ఏరియాకంతా చాలా పెద్ద పాస్టర్ అంటాడు. ఏరియాకి పెద్ద పాస్టర్. అవును, ఐ అగ్రీ దట్, నేను ఒప్పుకుంటాను. అయితే ఆయన నడిపిస్తున్నాడా? ఈ పని చేస్తున్నాడా? లేకపోతే ఆ ఏరియాలో ఆయనంత చిన్నోడు ఇంకొకటి లేడు. దయచేసి గమనించాలి. చెప్తారు, ఈ రాజశేఖర్ గారు ఓ సూపర్, లేకపోతే అది ఇది అంటారు. సూపరు కాదు, యూరియాను కాదు. దయచేసి గమనించాల్సి, రాజశేఖర్ అయినా ఇంకెవరైనా సంఘాన్ని ఈ క్రమంలో నడిపించాలి. ఈ పద్ధతి ప్రకారంగా నువ్వు నడిపించకపోతే నిజంగా నీవు వేస్ట్, నీవు నిరుపయోగం, నీవు చేస్తున్న పరిచర్య నిరుపయోగం, నీ ముందు కూర్చున్న అమాయకమైన బిడ్డలు కూడా నిరుపయోగం. దైవ సేవకులు ఈ రాత్రి మధ్యాహ్న సమయమందు పౌరుషం తెచ్చుకోవాలి. నిజమే కదా, మా పితరులైనటువంటి ఇజ్రాయేలీయులు ఆ రీతిగా నడిపించబడ్డా. అది మాకు కూడా సాదృశ్యమే. నేను సంఘాన్ని ఎక్కడ నడిపిస్తున్నాను అని బాగా ఆలోచన చేయాలి. సంఘం కూడా నేను ఎక్కడ నడిపించబడుతున్నాను ఆలోచన చేయాలి. దీపవృక్షమైన తరువాత మందసం దాకా వెళ్ళాలి. ప్రధాన యాజకుడు మందసం దాకా వెళ్ళి ఒక ఇత్తడి ధూపార్తిలో ధూపచూర్ణం వేసుకొని దేవుని దగ్గర అల్లలాడించు ప్రార్థన చేయాలి. ఆ ధూమమును దేవుడు ఆగ్రహించి ఆ కెరూబుల మధ్యలో నుండి యాజకునితో మాట్లాడతారు. యాజకుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆయన సన్ననార లాగును తొడుకొని సన్ననార వస్త్రాన్ని ధరించి, ఎఫోదు వస్త్రాన్ని ధరించి, ఆయన భుజముల మీద పచ్చ, ఎఫోదు వస్త్రమున మీద ఛాతీ మీద న్యాయ విధాన పథకమును ధరించి, ఒక దట్టిని కట్టుకొని, తలపాగా కట్టుకొని, బంగారు రేకుని కట్టుకొని అతి పరిశుద్ధంగా ఆ స్థలములోనికి వెళ్తాడు. మందస్సపు పెట్టె దగ్గర దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడతారు. ఆ మందస్సపు పెట్టెలో ఉన్న ఉపకరణాలు నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర, ఈ మూడును ముగ్గురికి సాదృశ్యం. నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి, బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారికి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మ దేవునికి. ఈ ముగ్గురిని కూర్చి దైవ సేవకులు మనకు బోధిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురిని మనము చూడాలి. ఆ ముగ్గురిని మనము చూడాలి. ఆ ప్రత్యక్షత పొందటానికే ఈ స్థలంలోనికి వచ్చాం. ఈ స్థలంలో నడిపించే నాయకుడు బలిపీఠం దగ్గర నుండి మందసం దాకా సంఘాన్ని నడిపించాలి. అంతేకాని ఇదిగో నాకు పాటలు వస్తున్నాయని పాటలు పాడడం, వాయిద్యాలు వస్తున్నాయని వాయిద్యాలు వాయించడం, లేకపోతే నాకు స్వస్థతలు ఉన్నాయని స్వస్థతలు చేసుకోవడం, ఇలాంటి కార్యాలతో కాలయాపన చేయకూడదు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ సమీపించాది. దానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు రాక ఒకవేళ సంభవిస్తే నేనేమవుతా, నా ముందు కూర్చున్న సంఘం ఏమవుతుంది అనే భయం ప్రతి వారికి ఉండాలి. చాలామంది అనుకుంటారు, మాకు స్వస్థత వరం ఉంది, మాకు అద్భుతాలు చేసే కృప ఉందని. ఎవరికి కావాలి మీ అద్భుతాలు? ఎవరికి కావాలి మీ స్వస్థత వరాలు? మీరు స్వస్థతలు చేశారు. ఆ స్వస్థత పొందిన వాడికి తిరిగి రోగం రాదా? వాడు చావడా? దయచేసి గమనించాలి. నిత్యము చావకుండా ఉండటానికి ఒక దైవ సేవకుడు ఒక వ్యక్తిని బలిపీఠం దగ్గర నుండి మందసం వరకు నడిపించును గాక. హల్లెలూయా. ఆ రీతిగా ప్రతి దైవ సేవకుడు పని చేయాలి.
సంఘంలో ప్రతి బిడ్డ కూడా ఆయన ద్వారా ఆయన నడిపిస్తున్నట్టు నడిపించబడుతూ ఉండాలి. ఆ క్రమాన్ని ప్రతి వారు కూడా పాటించాలి. ఈ రోజున నూతనంగా ప్రారంభించబడిన ఈ మందిరంలో సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు ఈ చిత్రపటాన్ని వారు చిత్రీకరించారో, అయితే ఈ చిత్రపటాన్ని చూసినప్పుడంతా విశ్వాసులు మీరు ఆలోచించాల్సింది, నేను ఎక్కడున్నాను? బలిపీఠం దగ్గర, గంగాళము దగ్గర, ధూపవేదిక దగ్గరన, దీపవృక్షము దగ్గరన ఎక్కడున్నా, ఎంతవరకు నా ఆత్మీయ ప్రయాణము సాగేది అని దైవ సేవకుడు అనుకోవాలి. ఈ సంఘాన్ని నేను ఎంతవరకు నడిపించాను, నేను మందసం చార్చాలి వీరిని ఏ రీతిగానైనా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్మని ప్రత్యక్షంగా వీరు చూసేటట్టుగా వీరిని నడిపించాలి అనే పట్టుదలతో దైవ సేవకుడు పనిచేయాలి. దేవుడు ఆ రీతిగా ఈ సంఘమును అభివృద్ధి చేయునుగాక. దేవుడు ఆ రీతిగా ఈ మధ్యాహ్న సమయమందు ఈ ఆలయ ప్రతిష్ఠ కొరకు వచ్చిన ప్రతి దైవ సేవకుని అభిషేకించునుగాక. వారి సంఘములు ఆత్మీయంగా నడిపించబడుదురుగాక. ఏ సంఘము భూమి మీద మరొక మార్గంలో ప్రయాణము చేయకుండా నేనే మార్గమని చెప్పిన యేసయ్య మార్గంలోనే నడిపించబడుతూ బలిపీఠం వద్ద నుండి మందసం దాకా వెళ్ళుదురుగాక. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆ మహిమ గల దేవుని పాదాల చెంత మొరపెడదాం. తండ్రి, ఈ రోజున నేను విన్నట్టుగా ప్రభువా, నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఒక సేవకుడుగా సంఘాన్ని ఎలాగ నడిపించాలి అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. తండ్రి, దయచేసి బయట ఉన్న సేవకులు మీకు ఇష్టమైతే లోపలికి రండి. బయట ఉన్న విశ్వాసులు కూడా దయచేసి లోపలికి రండి. కొన్ని నిమిషాల్లో మనము ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. దేవుని సన్నిధిని కొద్ది నిమిషాలు, 1, 2, 3 నిమిషాలు, అంతకు మించి దయచేసి రండి. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుందాం. సేవకులు కూడా అందరూ కళ్ళు మూసుకుందాం. మీరు ఎలాగ నడిపిస్తున్నారు? మీ సంఘాన్ని ఎలాగ నడిపిస్తున్నారు? ఏం చెప్పి నడిపిస్తున్నారో? మీ పితరుల పారంపర్యాచారాన్ని ప్రజలకు బోధిస్తూ మన భక్త సింగ్ అన్నగారు ఇది చెప్పారు, మన జాషువా డానియల్ గారు ఇది చెప్పారు, దేవదాసయ్య గారు అది చెప్పారు, పిఎం శామ్యుల్ గారు ఇది చెప్పారు, లూథరన్ గారు ఇది చెప్పారు. ఇలాగ వ్యవస్థాపకులు చెప్పిన విషయాలు కాక బైబిల్ ఏం బోధిస్తుందో అది చెప్పటానికి మనం ప్రయత్నము చేద్దాం. అది చెప్పాలి. ప్రతి దైవ సేవకుడు కూడా ఆ మంచి మనసుతో, వ్యతిరేక స్వభావంతో మంచి స్వభావంతో నేను విన్నది వాస్తవమే, నా సంఘాన్ని కనీసం నేను ఇంకా ఆ ప్రాకారంలోకి కూడా నడిపించలేదు, బలిపీఠం దగ్గరికి కూడా నేను నడిపించలేదే. నా సంఘంలో ఎంతోమంది పాప క్షమాపణ పొందని వారు ఉన్నారే. నేనేం చేయాలి స్వామి? ఈ రోజు నుండి ఆ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను. తండ్రి, దయచేసి నన్ను ఆ రీతిగా బలపరచండి. నీ ఎదుట నేను నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిలబడాలి. నీ ఎదుట నిలబడినప్పుడు నా పనిని బట్టి నేను సిగ్గుపడేవాడుగా ఉండకూడదయ్యా. ఈరోజే నా ప్రభా, మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నేను ఈ పనిని ప్రారంభిస్తానని ప్రతి దైవ సేవకురా ప్రభు సన్నిధానంలో మొరపెడదాం. దయచేసి ఎవరు మౌనంగా నిలబడకండి సార్, ఎవరు మౌనంగా నిలబడకండి. ప్రభు మనకు చెప్పిన ఈ సత్యాన్ని ప్రభు సన్నిధానంలో చెప్పి, ప్రభా మోషేలాగా నేను నడిపించాలి, మీలాగా నేను నడిపించాలి తండ్రి. ఇదిగో బలిపీఠం దగ్గర నుండి
నాకు మీరిచ్చిన ఈ సంఘాన్ని మందసం దాకా నడిపించాలి. ఆ కృప నాకు దయచేయి, ఆ కృప నాకు దయచేసయ్యా, ఆ కృప నాకు దయచేసయ్యా, ఆ కృప నాకు దయచేయి. ఇంతకాలం నేను పాటించిన పద్ధతుల ద్వారా ఎవరిని మీ రాజ్యంలోకి తీసుకెళ్ళలేననే అర్థం నాకు కలిగాది స్వామి. దయచేసి నేను మారాలి, ప్రజలను నా వద్దకు తీసుకురావటానికి అవి చేస్తున్నా. అద్భుతాలు అంటున్నాను, రోగాలు అంటున్నాను, దయ్యాలు అంటున్నాను, స్వస్థతలు అంటున్నాను, అభివృద్ధి అంటున్నాను, ఆశీర్వాదాలు అంటున్నాను. అవి కాదు ప్రభువా, ఈ రాత్రి కావాల్సింది, మధ్యాహ్న సమయమందు కావాల్సింది, సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డని బలిపీఠము దగ్గర నుండి మందసం దాకా నడిపించాలి, వారిని నడిపించాలి. యేసు నామములో వారిని నడిపించాలి, యేసు నామములో వారిని నడిపించాలి. ఆ కృప నాకు దయచేయమని ప్రభుల వారిని వేడుకుందా. ఇంతకాలం నేను చేసిన పని నిజం కాదా? బహుశా అది నీ ఆలోచనలకు నిజమే, దేవుని ఆలోచనలకు నిజం కాదు. నీవు చేసిన పనులకు అది నీకు తృప్తి కలగచ్చు, ప్రభువుకి తృప్తి కలగకపోవచ్చు. ప్రతి దైవ సేవకుడు, ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మొరపెడదాం. ప్రభువా, నా పట్ల మీరు కనికరాన్ని చూపండి, నా పట్ల మీరు కనికరాన్ని చూపండి.